वेंकटेश प्रसादनामधेश रमादेवीनामधेश स्वातिनामधेश विष्णुगोत्रभवस्य अर्कातनामधेश श्रावणदीप्तनामधेश तिरुगुरुगोत्रनामधेश लक्ष्मणनामधेश सह कुटुंबानां ఈరోజు కడప నగరంలోని శ్రీ శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో 24వ వార్షిక బ్రహ్మోత్సవ ఉత్సవాలు మొదలయ్యాయి. తెల్లవారుజామునే అమ్మవారికి విశేష అభిషేకం జరిగింది. ఇప్పుడు ధ్వజారోహణ కార్యక్రమం ఉంది. సాయంత్రం అమ్మవారిని ఊరేగింపు ఉంటుంది. అలాగే రేపు పౌర్ణమి సందర్భంగా నవకలశ స్నాపనము 9 కలశాలు అష్టలక్ష్ములు అమ్మవారిని ఆవాహన చేసి రేపు ఉదయం అభిషేకం ఉంటుంది. అలాగే ప్రతిదినము నిత్యంగా ఈ 3 రోజులు ప్రతిదినము చండీ హోమ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే సాయంత్రం అమ్మవారికి ఆలయ ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. మంగళవారం అమ్మవారు ఉద్భవించిన రోజు మాఘ బహుళ విజయ రోజు. ఆ రోజు అమ్మవారికి 25 కలశాలతో విశేష అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే అదే రోజు సాయంత్రం 4 నుంచి 7:30 వరకు కళ్యాణం చేయడం జరుగుతుంది. అమ్మవారికి శాంతి కళ్యాణం, మల్లికార్జున స్వామి విజయదుర్గాదేవి శాంతి కళ్యాణం. అటు పిమ్మట 8 గంటల పైన అమ్మవారికి రథోత్సవం ఉంటుంది. నగరం అంతా తిరిగి అమ్మవారు పూల రథంలో బయలుదేరి నగరం అంతా తిరిగి తెల్లవారుజామున ఆలయానికి చేరుకుంటుంది. మరుసటి రోజున బుధవారం 4వ తారీఖున మధ్యాహ్నంగా మహాపూర్ణాహుతి ఉంటుంది. ఈ యాగశాలలో ఈ రోజులు ఏదైతే మనం చండీ హోమాలన్నీ చేస్తున్నామో అది పూర్ణాహుతి ఉంటుంది. అలాగే ఆ రోజు సాయంత్రం ధ్వజ అవరోహణం ఉంటుంది. ఈ ధ్వజారోహణం ఈ రెండిటికి విశేషం ఏంటంటే ఇక్కడ పూజ అయిన తర్వాత పిడిముద్దలు అని చెప్పి ధ్వజస్తంభానికి వేస్తారు. అది తీసుకున్న వాళ్ళు సంతానవంతులే తిరిగి ఇక్కడే అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న వైనం కూడా ఉంది. సో ఇటువంటి మంచి కార్యాన్ని మీరందరూ పంచుకోవాలి. అది అయిపోయిన ధ్వజ అవరోహణ అయిపోయినాక ఈ సాయంత్రం పూట త్రిశూల స్నానం ఉంటుంది. త్రిశూల స్నానం తర్వాత అమ్మవారికి ఆ రోజు మార్జన చేసి పవిత్ర జలాలతో మార్జన చేసి ఆ తర్వాత పౌలింపు సేవ చేసేసి అమ్మవారి ఉత్సవాలు ముగింపు చేయడం జరుగుతుంది. సో ఈరోజు అనగా శనివారం నుంచి బుధవారం వరకు కంటిన్యూగా అమ్మవారికి విశేష 24వ వార్షిక బ్రహ్మోత్సవ సమయంలో కేటాయించడం జరిగింది. కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు కూడా విరివిగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.